హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. మనము ఇప్పుడు చెప్పుకోబోయే ఈ శశాంకాసనం వలన మన వెన్నుపూస ఆరోగ్యంగా ఉండి నడుముకు సంబంధించిన నొప్పులు, అలానే నడుముకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ శశాంకాసనం ఎంతో హెల్ప్ చేస్తుంది. దీనితో పాటుగా మన భుజము, తొడ కండరాలు ఎంతో స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. ముందుగా రెండు కాళ్ళు చాపి ఈ విధంగా చేతులు వెనకకు ఉంచి కూర్చున్న తరువాత కుడి చేతితో కుడి పాదం పట్టుకొని ఆ కాలును మోకాలు దగ్గర నుంచి వంచి ఈ విధంగా తీసుకువెళతాం. తరువాత ఎడమ చేతితో ఎడమ పాదం పట్టుకొని ఆ కాలుని మోకాలు దగ్గర నుంచి వంచి ఈ విధంగా తీసుకువెళ్ళి వజ్రాసన స్థితిలో అయితే కూర్చుంటాం. తరువాత రెండు చేతులను గాలి పీలుస్తూ పైకి లేపుతాం. తరువాత గాలి వదులుతూ మనం ముందుకు వంగుతూ తల, మాడు భాగం ఈ విధంగా నేలను ఆనే విధంగా చేయాలి. తరువాత చేతులు ఈ విధంగా వెనుక భాగం వైపు తీసుకువెళ్ళి పాదాలు పట్టుకుంటాము. ఇది ఆసన స్థితి. ఈ స్థితిలో 1 మినిట్ నుండి 1.5 మినిట్ వరకు ఉండి నెమ్మదిగా చేతులు రెండు ఈ విధంగా ముందుకు తీసుకువచ్చి గాలి పీల్చుకుంటూ తలను అండ్ నడుము భాగం ఈ విధంగా నెమ్మదిగా పైకి లేపి రెండు కాళ్ళను నెమ్మదిగా వజ్రాసనం నుండి ఈ విధంగా తీసేసి ఇలా చేతులు రెండు వెనుకకు ఉంచి మెడ వెనుకకు వాల్చి కళ్ళు మూసుకొని అయితే విశ్రాంతి అయితే తీసుకుంటాం. మనము ఈ విధంగా ఈ శశాంకాసనాన్ని రోజులో భాగం చేసుకోగలిగినట్లయితే మనకు మానసిక ఆందోళన తగ్గి ఏకాగ్రత అయితే ఎంతో పెరుగుతుంది. అలానే మన ముఖము భాగము ఎంతో కాంతివంతంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా శశాంకాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.